We live in Hyderabad. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైసీపీ నేత అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి 24 అవర్స్ లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మేము లీగల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. వారు చేసినటువంటి చర్యని న్యాయస్థానాల్లో తప్పుపడతాం. కానీ సంఘటన ఏమీ లేకోకుండానే ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి వారిని చెప్పపెట్టుకోకుండా ఎత్తుకు వెళ్ళిపోయి 4 రోజులు 5 రోజులు అట్టిపెట్టి కొన్ని సందర్భాల్లో వారిని కొట్టి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి, అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం. అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొకసారి చూసుకోవచ్చు. ఎవరైతే పోలీసు అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో, అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మారిన తరువాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సిఐ అయినా, ఎస్ అయినా, సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం గట్టిగా. వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. రిటైర్ అయిపోతారనుకుంటున్నారేమో, రిటైర్ అయిపోయినా లాక్కొస్తాం చట్ట ప్రకారం. ఒకవేళ డిప్యుటేషన్ మీద వచ్చాను తెలంగాణ నుంచో ఇంకో చోట నుంచో మళ్ళీ డిప్యుటేషన్ వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, వారిని కూడా తీసుకొచ్చి మేము పెనలైజ్ చేస్తాం. ఇది చట్ట ప్రకారం చేస్తామని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడిస్తూ ఉన్నారు. సూమోటో కేసులు పెడతారంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద సూమోటో కేసులు పెడతారట. ఈ మాట అన్నందుకు సూమోటో కేసులు పెడతారంట. కమన్, చట్టం అంగీకరిస్తే పెట్టు స్వామి. అధికారం నీ చేతిలో ఉంది కదా. పైన నువ్వే, కింద నువ్వే, కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో చేసిన వ్యాఖ్యల మీద సూమోటో కేసులు పెడదాం. ఏంటిది? ఏమనంటాడైనా, మీరు ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు, పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు, వారు చాలా సక్రమంగానే పనిచేస్తున్నారని అంటున్నాడు. సర్టిఫికేట్ ఇస్తున్నాడు. సక్రమంగా పనిచేస్తే ఇంక యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా. సక్రమంగా పని చేయకపోతేను, తన పరిధి దాటితేను, ముద్దాయిని ఇల్లీగల్ కస్టడీలో కొడితేను, మొన్న సుధారాన్ని కొట్టినట్టు కొడితేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. చట్ట పరిధిలోనే యాక్షన్ తీసుకుంటామంటే ఆయన అందరూ పనిచేస్తున్నారు బాగానే, వారి మీద యాక్షన్ తీసుకుంటే మేము ఊరుకోమంటున్నాడు. ఊరుకోవడానికి నువ్వు అక్కడ ఎప్పుడు ఉంటావు? 5 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ పార్టీలో ఉంటావో తెలియదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక మౌత్ పీస్ లాగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. సూమోటో కేసు పెడతాను అంటాం. దాన్ని ఏమంటారే? బెదిరింపు కాదు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, కేసులు భయపడుకోకుండా 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని, పెద్ద వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని, ఇవాళ దురదృష్టవశాత్తు ఓటమి పాలైన 40% షేర్ ఉన్నటువంటి వ్యక్తిని ఓటర్లలో వాడు నువ్వు బెదిరిస్తున్నావు. ఇవాళ
ఐపీఎస్ ఆఫీసర్ని మేము బెదిరించడం కాదు, నువ్వు బెదిరిస్తున్నావు. ఇంకో మాట ఏమంటా అంటే మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదంట. ఎట్లా మంచి ప్రభుత్వం ఇది? అందరిని ముంచిన ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. అధికారుల మీద నీకంత ప్రేమ వచ్చేసిందే. నేను మనవి చేస్తున్నా, ఆయన ఎవరండి? కాకినాడ ఎమ్మెల్యే గారు నానాజీ గారు. ఆయన కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకే ఒక ప్రొఫెసర్ని, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ని ఎట్ట కుట్టాడో మనం చూసాంగా. పాపం ఆయన మాస్క్ వేసుకుంటే మాస్క్ పొడి పీకి, నేను చెప్పకూడదులే ఆ బూతులు నీ అమ్మ అని మాట్లాడి లాగిపెట్టి కొట్టారు. అధికారుల మీద ప్రేమ ఉంటే అసలు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు నువ్వు? ఆయన ప్రాయచిత్త దీక్ష అని ఒక 12 గంటలో 8 గంటలో ప్రాయచిత్త దీక్ష చేశాయంట, కేసు లేదు. నువ్వా బెదిరించేది? నాకు అర్థం కాల. మీ ప్రభుత్వం బెదిరించేది నాకు అర్థం కాల. అధికారులను కొడితే ఇవాళ మీ ప్రభుత్వంలో దిక్కు లేదు అధికారులకి. మేము బెదిరించామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. నేను అడుగుతా ఉన్నా,